హాయ్ అండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నా ఒంట్లో బాగాలేదు. కొంచెం దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది. సో గొంతు మారింది కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇవాళ నేను చేసేది ఏంటంటే అరటి తొక్కల పచ్చడి. నేను ఇదివరకు ఒకసారి చాలా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో నేను ఇది షేర్ చేశాను. బట్ నేను అప్పుడు ఓన్లీ వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇప్పుడు మాత్రం నేను మీకు ఒకసారి డెమో చూపించేస్తే మీకు అర్థమైపోతుందని నేను మీకు చూపిస్తున్నాను. సో నేను ఫస్ట్ బాండీ పెట్టేసుకున్నాను. తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, నువ్వులు, ధనియాలు వేసేసుకోవాలండి. మెంతులు అన్నీ కలిపి ఒకటేసారి మంచిగా వేయించేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, నువ్వులు, ఎండుమిరపకాయలు, మెంతులు ఇవి బాగా 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 వేగాలి. ఒక్క నిమిషం అండి, నేను స్టవ్ ఆన్ చేయలేదు. ఆన్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇందాక చెప్పాను కదండి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, నువ్వులు, మెంతులు, ఎండుమిరపకాయలు ఇవి బాగా వేగిపోవాలండి. అప్పుడే కానీ మనం ఇంగు వేయడానికి వీల్లేదు. అరటి తొక్కలు పచ్చడండి, చాలా చాలా బాగుంటుంది. మనం చెప్పే వరకు తెలీదు ఇది అరటి తొక్కలతో చేసామని. ఏదో మనం మామూలుగా బీర పొట్టు పచ్చడో లేదా ఆనపకాయ పొట్టు పచ్చడో ఏదో చేసేస్తాం చూసారా, అలా దాంతోనే చేసామేమో అనుకుంటారు. కానీ మనం చెప్పే వరకు అసలు ఎవరు గెస్ కూడా చేయలేరండి, అంత బాగుంటుంది. కానీ ఇవన్నీ మాత్రం వేయాలి. నువ్వులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేస్తేనే దాని టేస్ట్. ఇలా బాగా వేగించుకోవాలి. ఇప్పుడు వేగిపోయింది కదండి, ఈ టైంలోనే మనం ఇంగు వేసేసుకోవాలి. పచ్చడి కాబట్టి నేను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దని చెప్తాను కదా. పచ్చడి, సాంబార్, పప్పు, పోపు ఇలాంటి వాటిల్లో కంపల్సరీ ఊరగాయ లాంటిలో ఎక్కువ ఉండాలి. ఇంగు పోపు అనేది ఎక్కువ పడితేనే ఆ ఫ్లేవర్ వెళ్తేనే ఆ పచ్చడికి టేస్ట్. ఫస్ట్ మనం వాసన బట్టే మనకు అంతా తెలిసిపోతుంది ఎలా ఉందో. ఇలా బాగా వేగిపోవాలండి. ఇలా వేగిపోయాక ఇంక అసలు మనం మళ్ళీ ఈ పోపుని మనం పక్కకి తీసి పెట్టుకోకర్లేదు. ఇవి బాగా వేగిపోయాక మనం అరటికాయ తొక్కలు వేసేయచ్చు. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఎక్కువ పచ్చిమిరపకాయలే వేసుకోవాలి. ఎందుకంటే అరటి తొక్కలు పచ్చడి కాబట్టి దానికి టేస్ట్ ఏమి ఉండదు. కాబట్టి మనం చింతపండు, పచ్చిమిరపకాయలు, ఈ పోపు ఇదంతా కలిస్తేనే దానికి టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా. ఇప్పుడు నేను సిమ్లో పెట్టుకున్నానండి. సిమ్లో పెట్టుకోవాలి. చక్కగా వేడివేడి అన్నంలో తింటే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. మ్యాక్సిమం పెద్దవాళ్ళకి ఇష్టపడతారు. చపాతీలో కూడా నంచుకోవచ్చు. వేడివేడి అన్నంలో తింటే ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుందండి. అరటికాయ మొత్తం మనం అన్నీ యూజ్ చేసుకుంటాం. అరటి ఆకుని యూజ్ చేసుకుంటాం, అరటికాయలను యూజ్ చేసుకుంటాం, అరటి పళ్ళని యూజ్ చేసుకుంటాం, అలాగే అరటి దూట యూజ్ చేసుకుంటాం, అరటి పువ్వులను యూజ్ చేసుకుంటాం. అరటికాయ వేపుడు చేసుకున్నప్పుడు చాలా ఫ్రెష్గా ఉంది. అరటికాయలు ఫ్రెష్గా ఉన్నాయి. ఆ గ్రీనిష్ ఇది ఎందుకు పోగొట్టడం అని చెప్పి నేను ఆ అరటి తొక్కలతో నేను ఇలా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా వేయించేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. వేసేసుకుని ఇలా అరటికాయ తొక్కల్ని ఇలా వేసేసుకోవాలి. బాగా వేగిపోయి పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ పోపు అంతా వేగిపోయింది. బాగా కడిగి పెట్టేసుకోవాలి. అరటి తొక్కలు కాబట్టి కలర్ ఇలాగే ఉంటుందండి. ఇలా వేయించేసుకోవాలి. మొత్తం కింద నుంచి పైకి, పైనుంచి కలిపితే ఈ నువ్వులు కానీ, మినపప్పు, శనగపప్పు కానీ, ధనియాలు కానీ అన్నీ ఇందులో వెళ్ళిపోతాయి. ఇంగు పోపు వేసి గుమగుమలాడుతుంది. ఇదే టైంలో కొంచెం నూనె వేసేస్తానండి. పచ్చడి కాబట్టి వేగాలి కదా. ఇది ఇలా వేయించేసుకోవాలి. నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇది వేగాక. ఏంటి అరటి తొక్కల్ని కూడా వదలరాను అనుకోవద్దండి. అరటి తొక్కలు కూడా చాలా ఫైబర్ ఉంటుంది అందులో. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. అరటి మొత్తం ఫుల్ ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత యూటిలైజ్ చేసుకోవచ్చు. అరటి తొక్కలు చాలా విటమినైజ్డ్ ఉంటుందిట. సో నేను ఫస్ట్ టైం పంపించినప్పుడు కొంతమంది మా కామెంట్స్ కూడా పెట్టారు, ఏంటండి అరటి తొక్కలతో అని. కానీ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది పచ్చడి. ఒకసారి మీరు ట్రై చేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి.
సో ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ ఉంటే నేను తొందరగా రీచ్ అయిపోతానండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం బాగా వేగిపోయింది కాబట్టి కొంచెం బెల్లం వేస్తాం. పచ్చడి కాబట్టి మొత్తం అంతా బ్లంట్గా ఉండకుండా, ఓన్లీ కారంగా ఉండకుండా, అందులోనే అరటి పచ్చడి కాబట్టి, అరటి తొక్కల పచ్చడి కాబట్టి కొంచెం బెల్లం వేయాలండి. అలాగే ఇది పచ్చడి కాబట్టి ఈ మాత్రం ఫుల్ స్కూప్ ఉప్పు పట్టేస్తుందండి. అలాగే ఫుల్ స్పూన్, ఈ ప్లాస్టిక్ స్పూన్తో ఫుల్ కారం పట్టేస్తుంది. ఇది మొత్తం ఇలా కలిపేసుకుని వేయించేసాను. సో మనం బెల్లం వేసాం, ఉప్పు వేసాం, అలాగే కారం వేసాం. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్లో, ఈ ఎండుమిరపకాయల్లో, ఈ పోపులో ఈ అరటి తొక్కలు మొత్తం వేగి, ఇప్పుడు లాస్ట్ ఏంటంటే నేను చింతపండు రసం, పాత చింతపండేనండి, ఇలా వేసేస్తాను. పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలండి, మరీ చిన్నది కాదు. పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకుంటే ఏమవుతుందంటే మీకు కరెక్ట్గా పులుపు సరిపోతుంది. దీన్ని ఒక్క మరుగు వచ్చేసాక ఇప్పుడు ఇలా మొత్తం ఇదంతా ఇందులో కలిసిపోతుంది. కచ్చాబిచ్చాగానే ఉంటుందండి, ఇది మరీ పేస్ట్ అయిపోదు. ఈ పచ్చడి అనేది కచ్చాబిచ్చాగానే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. అన్ని రకాల టేస్ట్లు ఇందులో వెళ్తాయి. అంటే మనకి ఉప్పగా ఉంటుంది, కారంగా ఉంటుంది, తీయగా ఉంటుంది, చక్కగా కమ్మగా ఉంటుంది, అన్నీ వెళ్తాయి. చాలా మంచిదండి. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. నేను ట్రై చేశాను, చాలా నచ్చింది. కానీ ఎవ్వరికీ తెలియదండి మనం చెప్పే వరకు, అంత బాగుంటుంది. తినేయడం అయితే తినేస్తారు, కానీ వాళ్ళు పాపం ఊహించలేరు అసలు. సో మరుగుతోంది కదండి, ఈ టైంలోనే మనం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇది మొత్తం కలిపేసి చల్లారాక మనం గ్రైండ్ చేసేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. అరటి తొక్కలన్నీ బాగా వేగిపోయండి. ఈ మాత్రం నీళ్ళల్లో ఇలా ఉండగానే మనం బంద్ చేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా వేరే నీరు ఏం పోయక్కర్లేదండి, ఇదే సరిపోతుంది. ఇది మొత్తం గ్రైండర్లో వేసి పేస్ట్ చేసేస్తే మనకి కచ్చాబిచ్చాగా వచ్చేస్తుంది. సో నేను అయ్యాక మీకు గ్రైండ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చూసారా అండి, ఇందాక నేను చెప్పాను కదా, మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్నాక చూపిస్తానని చెప్పాను కదా, ఇలా అండి, ఇలా మొత్తం అంతా అదే బాండీలో వేసేసాను నేను. ఇలా అవుతుందన్నమాట. అచ్చు గోంగూర పచ్చడిలాగే ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా అదిరిపోతుంది, ఇంకా చెప్పలేను, అంత బాగుంటుందండి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ అరటి తొక్కల పచ్చడి. ఎప్పుడు వేస్ట్ చేయకండి. ఈ మాట నుంచి అరటి తొక్కల పచ్చడి కూడా మనం యూజ్ చేసేద్దాం. బీరపొట్టు ఎలాగో యూజ్ చేస్తాం, ఆనపకాయ తొక్కలు ఎలాగో యూజ్ చేస్తాం, ఇప్పుడు ఇలాగా అరటి తొక్కలు కూడా మీరు యూజ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా విటమినైజ్డ్, చాలా ఫైబర్ ఉన్నది కంటెంట్, చాలా హెల్త్కి మంచిదండి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ వెరీ టేస్టీ అండి. కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయ పోపు పెట్టుకోవాలి. సో నేను ఒక్కసారి వెల్లుల్లిపాయ పోపు కూడా 1 నిమిషం పెట్టేస్తాను, మీకు చూపిస్తాను. ఇగో ఇలా వెల్లుల్లిపాయ పోపు వేసేసుకోవాలండి. నేను బాగా కచ్చాపిచ్చాగా దంచి వేస్తున్నాను, ఎందుకంటే ముక్కల్లా వేసామనుకోండి ఒకవైపే ఉంటాయి, లేదా ఉండిపోతాయి, ముక్కల్లా ఉండిపోతాయి. ఇలా కచ్చాపిచ్చాగా కొంచెం దంచి వేస్తే మొత్తం పచ్చడికంతా పట్టేస్తుంది. మనం ఈ వింటర్ సీజన్లో మనకి దగ్గు, జలుబు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అప్పుడు ఇలాంటి వెల్లుల్లిపాయలు ఎక్కువ వాడాలండి. కొలెస్ట్రాల్ ఉంటే తగ్గుతుంది. మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఇలాంటి కఫానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా తొందరగా తగ్గిపోతుందండి. బీపీ ప్రాబ్లం కూడా తొందరగా తగ్గిపోతుంది వెల్లుల్లిపాయ బాగా యూజ్ చేస్తే. సో ఇలా వేసేసుకోవాలి. సరే, వెల్లుల్లిపాయలు వేయించినప్పుడు మాత్రం ఆవు పొడి, మెంతి పొడి, అలాగే కొంచెం కారం వేసి ఎప్పుడైనా మనం ఇలా చేస్తే మాత్రం చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో నేను అలాగే చేశాను. నా దగ్గర ఉన్న కొంచెం ఆవాల మెంతుల పొడి అలాగే కారం వేసేసి నేను పోపు వేసేసాను. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా పచ్చడిలో కలిపేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ డూ ట్రై ఇట్ అండి. అరటి తొక్కల పచ్చడి చాలా 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 టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి.